యుద్ధ విమానమైనా సరే జలాంతర్గామి అయినా సరే స్ఫూర్తి నింపడానికి ఎలాంటి ముందడుగు వేయడానికైనా సదా సిద్ధం. మరోసారి ధైర్యానికి నిదర్శనంగా నిలిచారు మన రాష్ట్రపతి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరో సాహసం చేశారు. కర్ణాటకలోని కార్వార్ హార్బర్ నేవీ బేస్ లో ఐఎన్ఎస్ వాక్షిర్ సబ్మెరైన్ లో ప్రయాణించారు ఆమె. రాష్ట్రపతి వెంట చీఫ్ ఆఫ్ నేవీ స్టాఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి కూడా ఉన్నారు. ఈ కల్వరీ క్లాస్ సబ్మెరైన్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. ఈ ఫీట్ చేసిన రెండో రాష్ట్రపతిగా రికార్డ్ క్రియేట్ చేశారు ఆమె. గతంలో 2006లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం కల్వరీ క్లాస్ సబ్మెరైన్ లో ప్రయాణించారు. ఇక 2 నెలల క్రితం కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇలాంటి సాహసమే చేశారు. రాఫెల్ యుద్ధ విమానంలో గగన విహారం చేశారు. హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరం నుంచి రాఫెల్ ఫైటర్ జెట్ లో రాష్ట్రపతి ప్రయాణించారు. ఇక 2023 మే 8వ తేదీన ద్రౌపది ముర్ము అసోంలోని తేజ్పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి సుఖోయ్ 30 MKI యుద్ధ విమానంలో విహరించారు. ఈ ప్రయాణం చేసిన రెండో మహిళా రాష్ట్రపతిగా ఆమె గుర్తింపు సాధించారు. అంతకుముందు 2009లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పటేల్ కూడా ఇదే ఫైటర్ జెట్ లో గగనయానం చేశారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా 2006లో పూణే వాయుసేన స్థావరం నుంచి సుఖోయ్ 30 యుద్ధ విమానంలో విహరించారు. అటు ఫైటర్ జెట్ లో గగనతలంలో సాహస ప్రయాణం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈసారి మరింత సాహసోపేతమైన సబ్మెరైన్ లో ప్రయాణించి సముద్ర అంతర్గర్భాన్ని పరిశీలించారు. కార్వార్ హార్బర్ నేవీ బేస్ నుంచి ఐఎన్ఎస్ వాక్షిర్ సబ్మెరైన్ లో ప్రయాణించారు రాష్ట్రపతి.